భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాటార మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న భారతీయ జనతా పార్టీ జెండాను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెల్లె నారాయణ రెడ్డి ఎగురవేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెల్లె నారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు పాగ్య రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి నాయకత్వం నుండి ఈ రోజు పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ పరిపాలన భారతదేశ ప్రజలు మళ్లీ మోడీయే రావాలి అని కోరుకుంటున్నారు. పార్టీ కోసం, దేశ ప్రజల కోసం ఒక్కరోజు కూడా సెలవు తీసుకుని నిస్వార్థపరుడైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఒక భారతీయ జనతా పార్టీలోనే వారసత్వ రాజకీయాలు లేకుండా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ అని నాయకులు ప్రస్తావించారు. ఈ నెల 8 వరకు గ్రామాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేయాలని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుస్తామని అన్నారు. తర్వాత స్వీట్లు, పండ్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొహమ్మద్ రఫీ, దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి, జిల్లెల శ్రీశైలం, డోలి అర్జయ్య, మండల ప్రధాన కార్యదర్శులు బొంతల రవీందర్, మంత్రి సునీల్, ఆత్మకూరి స్వామి యాదవ్, గంట అంకయ్య, ఐతవీరరెడ్డి, కొట్టెకోళ్ల పర్వతాలు, ఇంజమూరి సాధనందం, బొడ్డు ఆశయ్య, చిలుమురు శ్రీనివాస్, వేముల లింగయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మరి 1980 ఏప్రిల్ 6న మరి ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈనాటికి 47 సంవత్సరాలు కావస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇద్దరే పార్లమెంట్ సభ్యులతో అయినటువంటి పార్టీ మరి ఈనాడు 2 సార్ల మరి దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగి మరి 3వ కూడా మరి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి కాబట్టి ఈనాడు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా వాజ్పేయి గారు, మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ మరి ఈనాడు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని అయితే వారు దేశానికే మరి అంకితమైనటువంటి వ్యక్తి, ఒక మహా కాలజ్ఞాని గారు మరి ప్రధాని కావడం, మరి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక గొప్పగా చిత్రీకరించి చూపెట్టడం, మరి 370 ఆర్టికల్స్ రద్దు చేయడం, అదేవిధంగా మరి ట్రిపుల్ తలాకులు చేయడం, అనేకమైనటువంటి చట్టాలు మార్పు తెచ్చి ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, కొత్త రైళ్లు కావచ్చు, ఇవాళ గ్రామ పంచాయతీలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి సిమెంట్ రోడ్లు కావచ్చు, మరి శ్మశాన వాటికలు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, సఫాయిల జీతాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మరి నాడు నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంపడం జరుగుతుంది. ముఖ్యంగా 5 కిలోల బియ్యం కూడా మరి పంపడం జరుగుతూ ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, నేషనల్ ఫస్ట్ అంటే దేశం మొదలు, తర్వాత పార్టీ, తర్వాత కుటుంబం. కానీ మిగతా పార్టీలు ఏమంటున్నాయి, కుటుంబం ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాత దేశం అంటున్నారు. ఇవాళ దేశాన్ని మరి నడిపించి సన్మార్గంలో చేసి ఒక గొప్పగా ప్రపంచ దేశాలనే మెచ్చుకునే విధంగా మరి ఈనాడు ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈనాడు మరి బ్రహ్మాండంగా చేస్తూ అంచెలంచెలు ఎదుగుతూ 21 రాష్ట్రాలలో మరి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈనాడు రేపు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఈ మంత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీలు కూడా గెలిపించాలని చెప్పి మరి పార్లమెంటు నియోజకవర్గ సభ్యులకి, మరి అదేవిధంగా ప్రజలకి, మరి అదేవిధంగా అసెంబ్లీ మంత్రిని నియోజకవర్గ అసెంబ్లీ సభ్యులందరూ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మంచి పార్టీ మరి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఒక మంచి సాంప్రదాయాన్ని మరి మచ్చలేని పార్టీ. ఈనాడు ఒక స్కామ్ లేకుండా, ఒక స్కీమ్ లేకుండా, ఒక స్కామ్ లేదు, ఎలాంటి ఇది లేకుండా, అవినీతి లేకుండా బ్రహ్మాండంగా ఈనాడు మరి పార్టీ నడుపుతూ ఒక చిన్న మచ్చ కూడా లేకుండా మరి ఇంతకాలం మరి భారతీయ జనతా పార్టీ నడుపుతూ ఉన్నది. మరి దానికి అందరూ కూడా ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, సహకరించాలని, మీరందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మరొక్కసారి మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై జై భారత్.